వెల్కమ్ టు వేద హోమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో ఈ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్తో తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు మెజర్మెంట్తో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వ, దాన్నే సూజీ రవ్వ అంటారండి, దాన్ని తీసుకున్నాను. హాఫ్ కప్ వరకు పెరుగు, అలానే హాఫ్ కప్ వరకు నీళ్లు వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ పెరుగు పుల్లగా ఉన్నదైనా తీసుకోవచ్చండి, లేదు చప్పగా ఉన్న పెరుగు అనుకుంటే కాస్త నిమ్మరసాన్ని పిండుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం అంతా కలిసేలా కలిపి మూత పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. మళ్ళీ వేరొక చిన్న గిన్నె తీసుకొని దాంట్లోకి మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక హాఫ్ కప్ వరకు అటుకుల్ని తీసుకొని వాటర్ వేసుకొని అటుకుల్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. అటుకుల్లో డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న రవ్వ పెరుగు ఉంది కదండి, దాంట్లోకి దీన్ని వేసేసుకోవాలి. మీరు లావుగా ఉన్న అటుకులైనా తీసుకోవచ్చండి, లేదంటే కాస్త పల్చగా ఉన్న అటుకులనైనా తీసుకోవచ్చు. మన దగ్గర ఏవి ఉంటే వాటిని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ అటుకులు రవ్వ మిశ్రమంలో వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. చూడండి, బాగా కలిసేలాగా మిక్స్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి. చూడండి, మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా ఎక్కడా కూడా లమ్స్ లేకుండా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ మీకు అవసరం అవుతాయి అనుకుంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఈలోగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్లో వీడియోస్ చూసి మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత దాని అంతటిని కూడా ఆ బౌల్లోకి తీసుకున్నానండి. లాస్ట్ ఆ మిక్సీ జార్లో కాస్త వాటర్ అయితే వేసుకొని ఆ వాటర్ను కూడా ఈ పిండిలో అయితే వేసేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకున్నాను. చూడండి, మొత్తం అంతా కూడా ఈ విధంగా కలిసిపోయింది కదా. ఇది కాస్త చిక్కగా మనకి గరిటెకి అతుక్కున్నట్టు ఉంటుందండి. మనం అటుకులు ఇంకా ఓన్లీ రవ్వ పెరుగు వేసాం కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంకా బేకింగ్ పౌడర్ అండి, ఇది బేకింగ్ సోడా కాదు, బేకింగ్ పౌడర్ కేక్స్లో వాడతారనమాట, దాన్ని వేసుకున్నాను. ఎందుకంటే ఇన్స్టెంట్గా చేస్తున్నాను కాబట్టి దాన్ని వేస్తున్నాను. లేదు మా దగ్గర టైం ఉంది అనుకుంటే ఒక అరగంట పాటు కూడా మీరు దీన్ని నానబెట్టుకోవచ్చు. అప్పుడు బేకింగ్ పౌడర్ అనేది అవాయిడ్ చేయొచ్చు. మొత్తం అంతా కలిసేలాగా కలిపేసుకొని ఇక వీటిని మనం దోశల్లాగా అయితే వేసేసుకోవాలి. చెప్పాను కదండి, కాస్త జిగురుగా గరిటికి అతుక్కున్నట్టు ఉంటుంది. నేను ఇక్కడ ఇలాగ చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. మీరు కావాలి అనుకుంటే నేను ఇంకొక ప్యాన్ చూపించాను కదా, అలాంటి దాంట్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ని ఒక గరిట అయితే వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. చూడండి, సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి చక్కగా కుక్ అయిపోయింది. ఎంత బాగా పొంగిందో చూసారా బేకింగ్ పౌడర్ వేయటం వల్ల. ఒక సైడ్ మంచి గోల్డెన్ కలర్ అయితే వస్తుంది కదండి, ఇంకొక సైడ్ ఇక్కడ టర్న్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టాల్సిన పని ఉండదండి. ఇంకొక సైడ్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దీన్ని బయటకైతే తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కూడా వేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా అనుకోకుండా చుట్టాలు వస్తే పప్పులు నానబెట్టి రుబ్బే టైం లేదనుకోండి, ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోండి, చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దీంట్లోకి మీరు కావాలి అనుకుంటే ఆనియన్, పచ్చిమిర్చి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చట్నీతో సర్వ్ చేసుకున్నామండి, చాలా బాగున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.